ఆక్వా రంగంలో నాణ్యమైన ఉత్పత్తులు, సాంకేతిక సేవలను అందిస్తున్నాం. అవంతి ఫీడ్స్ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో నూతన హెల్త్ కేర్ ఉత్పత్తి అవంట్ మోల్ట్ మీన్ కరప మండలం నడకుదురులో ఘనంగా ఆవిష్కరించారు. సోమవారం కాకినాడ రూరల్ కరప మండలం నడకుదురు పరిధిలో కుసుమ సత్య కన్వెన్షన్ హాల్లో ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆక్వా రైతులు, డీలర్లకు ఉత్పత్తి వినియోగం, ప్రయోజనాలపై ప్రత్యేక సాంకేతిక అవగాహన సదస్సు నిర్వహించారు. సంస్థ జీఎం ఎస్ మోహంతి నూతన ఉత్పత్తి అవంట్ మోల్ట్ మీన్ ను అధికారికంగా ఆవిష్కరించి ఆక్వా సాగులో ఖనిజాల ప్రాముఖ్యత, నాణ్యమైన హెల్త్ కేర్ ఉత్పత్తుల వినియోగంతో రొయ్యల ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు ఉత్పాదకత పెరుగుతుందని తెలిపారు. అనంతరం ప్రొడక్ట్ మేనేజర్ కె రంగారెడ్డి ఖనిజాల అవసరం, వాటి సరైన వినియోగం, అవంట్ మోల్ట్ మీన్ ప్రత్యేకతలు, రైతులకు కలిగే ప్రయోజనాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా సాంకేతిక వివరాలను తెలియజేశారు. ఈ సాంకేతిక సమావేశానికి తూర్పు గోదావరి రీజనల్ మేనేజర్ డిఎస్ఎన్ మూర్తి స్వాగతం పలికి ఆక్వా రంగ అభివృద్ధికి అవంతి ఫీడ్స్ ఎల్లప్పుడూ రైతులకు నాణ్యమైన ఉత్పత్తులు, సాంకేతిక సేవలు అందిస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని కాకినాడ ఏరియా మేనేజర్ డి సాంబశివయ్య సమన్వయం చేస్తూ విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అవంతి ఫీడ్స్ డీలర్లు, ఆక్వా రైతులు, రీజనల్ మేనేజర్లు, ఏరియా మేనేజర్లు, మార్కెటింగ్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన ఉత్పత్తిపై ఆసక్తి కనబరిచారు. సంతోషంగా ఉంది. మా డీలర్స్ అందరూ ఇక్కడ వచ్చినారు, చాలా హ్యాపీగా ఉంది. సో ఇదొక జనరల్ గా ఏంటంటే మనకి ట్రెడిషనల్ గా ఇప్పుడు కూడా మనం మీటింగ్ చేసినప్పుడు చాలా ఫార్మర్స్ కానీ డీలర్స్ గురించి ఉత్సాహం వచ్చేవారు. బట్ క్రమేపీ ఏమైందంటే అందరూ బిజినెస్ లో బిజీ అయిపోవడం, బిజినెస్ లో స్టేక్స్ పెరిగిపోవడం, రిస్క్ ఫ్యాక్టర్స్ పెరిగిపోవడం, అలాగే ప్రాఫిటబిలిటీ పెరిగిపోవడం అవన్నీ కూడా ఈ పార్ట్ మన బిజినెస్ లో పార్ట్ అయిపోయింది. అదే ఒక 10 years క్రితం మనం చూసుకుంటే ఫార్మర్కి ఒక క్రాప్ వచ్చినా ఒక క్రాప్ రాకపోయిన ఇబ్బందులు కాదు. సంవత్సరాలు సరైన క్రాప్, మంచి క్రాప్ వస్తే సెకండ్ క్రాప్ అనేది ఇంపార్టెంట్ ఉంటుంది కాదు. కానీ ఈరోజు ప్రతి క్రాప్ కూడా ఇంపార్టెంట్ అయిపోయింది. కారణం ఏంటంటే మార్జిన్స్ అయిపోయింది. అలాగే డీలర్స్ కూడా జపాలో ఉన్న డీలర్స్ ఉన్న రిస్క్ ఫ్యాక్టర్స్ చాలా తక్కువ ఉండేది. అంటే ఒక 50 మంది డీలర్స్ ఎంత, 50 మంది ఫార్మర్స్ దగ్గర ఎంత అవసరం ఉంది, ఈరోజు ఒక ఫార్మర్ దగ్గర ఇంచుమించుగా అవంతి ఫీడ్స్ 1993లో ప్రారంభించడం జరిగింది. అప్పటికీ కూడా నాణ్యతలో ఎక్కడ రాజీ లేకుండా ఫీడ్ ఇవ్వడం జరుగుతుంది. అదే నమ్మకంగా ముందుకు వెళ్ళడం వల్ల ఈ రోజున రైతుల నమ్మకంగా అవంతి ఫీడ్స్ మన ఇండియన్ ఆక్వా ఇండస్ట్రీలోనే నెంబర్గా ఉంది. మనం 5,70,000 టన్నులు ఉత్పత్తిని మనం సేల్ ద్వారా నెంబర్ 1గా ఉన్నాం. అయితే మీరందరూ కూడా ఇక్కడ రైతులు అందరూ కూడా అనుభూతులు ఉన్నారు. ఏదైనా మన ఫామ్ కానీ ఏదైనా సక్సెస్ అవ్వాలంటే ఫీడ్ వచ్చి చెప్పదు. ఫీడ్తో పాటుగా సైట్ సెలక్షన్, సైట్ లొకేషన్ ఇంపార్టెంట్, సీడ్ సెలక్షన్, ఫీడ్ మేనేజ్మెంట్, వాటర్ మేనేజ్మెంట్, డిసీజ్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా మనం కరెక్ట్గా చేసినప్పుడే సరైన సక్సెస్ మనం సాధిస్తాం. ఈ కారణంగా అవంతి ఫీడ్స్ మ్యాటర్ ఏ విధంగా నాణ్యతని మనం కంటిన్యూ చేయగలుగుతున్నామో, సస్టైనబిలిటీగా ఇవ్వగలుగుతున్నామో, మనం హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ కూడా ఇవ్వడం ద్వారా మన సక్సెస్ని రైతులు ఇవ్వాలనే ఉద్దేశంతో కంపెనీ యూరోప్ నుంచి, థాయిలాండ్ నుంచి ప్రోడక్ట్ ఇంపోర్ట్ చేసి మార్కెట్ చేయడం జరుగుతుంది. ఈ రోజున
ఈ కొత్త ప్రోడక్ట్ అవంత్ మోల్టిన్ అనేది లాంచ్ చేయడానికి ఈ రోజున భారతి గారు చేస్తున్నారు. మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు చాలా ఆనందపడుతూ మన న్యూ ప్రొడక్ట్ లాంచింగ్ ప్రోగ్రామ్కి ఇచ్చేసినటువంటి అందరికీ గుడ్ ఈవినింగ్ అండ్ పార్టీ వెల్కమ్ చేస్తే. సో ఆల్రెడీ టైం చాలా ఎక్కువ కాబట్టి నేను డైరెక్ట్గా ప్రొడక్ట్ సబ్జెక్ట్లో వెళ్ళిపోతాను. జనరల్ విషయాలు ఆల్రెడీ జిఎస్ఎన్ మూర్తి గారు మాట్లాడారు, తర్వాత మహంతి గారు మాట్లాడారు. మహంతి గారు కొంత కొన్ని బుల్లెట్ పాయింట్స్ దీని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే మనకు దీంట్లో ఇలా ఈరోజు ప్రజెంటేషన్లో ప్రొడక్ట్ గురించి చెప్పడానికంటే ముందు మినరల్స్ ఎందుకు వాడాలి ఫస్ట్ పాయింట్. తర్వాత చాలా వరకు బ్రాండెడ్ మినరల్స్ వాడిన తర్వాత కూడా మన మళ్ళీ పొటాష్, మెగ్నీషియం సల్ఫేట్ లేదా ఆ కాంబినేషన్ ఉన్న ప్రొడక్ట్స్ వాడుతున్నాం, ఎందుకు వాడాలి? పొటాష్, మెగ్నీషియం యొక్క అంత ఇంపార్టెన్స్ మనకి ఈ ప్రోడక్ట్లో ఏముంది అనే విషయం కనుక తీసుకున్నట్లయితే మనందరూ తెలుసు రొయ్య అనేది సీ వాటర్లో ఉంటుంది. ఆ సీ వాటర్లో ఉన్న సీ సెలినిటీకి నియర్లీ 30-35 సెలినిటీలో ఉన్నప్పుడు బాడీ టోటల్గా బ్యాలెన్స్గా ఉంటుంది. కాకపోతే మనం ఎప్పుడైతే ఎక్కువ మనకు విజువల్ టోటల్ కూడా లో సెలినిటీ కాబట్టి లో సెలినిటీ కనుక తీసుకున్నట్లయితే ఆ లో సెలినిటీలో ఏంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, మనం ఎందుకు మినరల్స్ ఇవ్వాలనే పాయింట్ కనుక తీసుకున్నట్లయితే జనరల్లీ రొయ్యలు రిక్వైర్స్ సబ్స్టాన్షియల్ ఎనర్జీ, శక్తి కావాలి టు మెయింటైన్ సెల్యులర్ బ్యాలెన్స్. సెల్యులర్ బ్యాలెన్స్ అంటే జస్ట్ ఫార్మర్కు అంత డెప్త్ అవసరం లేకపోయినా కూడా ఈ ప్రజెంటేషన్ పెట్టినాం కాబట్టి సింపుల్ చెప్తాను. ఈచ్ అండ్ ఎవ్రీ సిస్టమ్ హెల్తీ బై మెయింటైనింగ్ రైట్ కాంబినేషన్ ఆఫ్ మినరల్, వాటర్ అండ్ న్యూట్రియంట్స్. అంటే రొయ్య శరీరంలోని అన్ని కణాలు కూడా మినరల్స్, న్యూట్రియంట్స్, వాటర్ ఇంకా బ్యాలెన్స్ ఉన్నట్లయితే రొయ్య హెల్దీగా ఉంటుంది. రొయ్య హెల్దీగా ఉంటే మనం అనుకున్న రిజల్ట్స్ వస్తాయి. ఎందుకంటే రొయ్య బతకడానికి, రొయ్య ఎదుగుదలకు, రొయ్య మోల్టింగ్, ఆస్మో రెగ్యులేషన్, ఇమ్యూనిటీ, ఇన్ని రకాలుగా సపోజ్ 100 క్యాలరీ 182 అనుకోండి ఎగ్జాంపుల్ ఈజీగా అర్థమవుతుంది. 20, 30, 40 అట్లా డివైడ్ చేసి ఉంటుంది. ఎప్పుడైతే మనం లో సెల్ మనం పిలుస్తామో దానివల్ల ఎనర్జీ అనేది ఈ బాడీ బ్యాలెన్స్ ఎక్కువగా ఖర్చు పెట్టడం జరుగుతుంది.